బ్రహ్మాండంగా చాలా బాగుంది. గత 15 రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నాను. ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్. రోజు రోజుకి ఈరోజు వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం అనేది రోజు రోజు పెరుగుతుంది. అది చూసి మాలో కూడా ఒక ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు ఎంత ఎండలో అయినా ప్రతి ఒక్కరిని కలుసుకుంటున్నామంటే ఈరోజు ప్రజల నుంచి ప్రతి ఇంటి నుంచి కానీ మహిళలు బయటకు వచ్చి హారతలు పడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇదే విధంగా రాబోయే రోజులు ముందుకెళ్ళబోతున్నాం. బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు గొడ్లవల్లేరు మండలంలో పర్యటిస్తున్నాం. ప్రజల్లో అయితే మార్పు కోరుకుంటున్నారు. నేను 16వ తారీఖు ప్రచారం మొదలెట్టా. 16 నుంచి 5 రోజుల పాటు నందివాడ మండలం పర్యటించాను. ఆ తర్వాత 4 రోజులు గుడివాడ రూరల్ మండలం పర్యటించాను. ఇవాళే నిన్న 10వ రోజు గొడ్లవల్లేరు మండలంలోకి ఎంటర్ అయ్యాము. ఈ 29 దాకా 5 రోజులు ఈ మండలంలో పర్యటిస్తాం. తర్వాత 1 వీక్ గుడివాడ టౌన్లో పర్యటిస్తాను. ఆ తర్వాత 3 రోజులు లాస్ట్ 3 రోజులు 3 మండలాలు ఒక్కొక్క రోజు పర్యటన చేయాలని చెప్పి అనుకున్నాం. ప్రత్యేకించి గొడ్లవల్లేరు మండలంలో ఏం పర్యటన అంటే నాకు 2004లో ఈ మండలం లేదు. రీఆర్గనైజేషన్లో 9లోకి వచ్చింది. 9లో తెలుగుదేశం పార్టీకి నేను పోటీ చేసినప్పుడు దాదాపు 6,000 మెజార్టీ వచ్చింది ఈ మండలం. మొన్న 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తే 100 ఓట్లు మెజార్టీ వచ్చింది టీడీపీకి. మాకు 100 ఓట్లు మైనస్ వచ్చింది. ఇప్పుడైతే చాలా బలంగా ఉంది. 2 నుంచి 3,000 మెజార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా పేదలు, బడుగులు, బలహీన వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో విఫలమైంది. చంద్రబాబు నాయుడు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మాకు సంబంధం లేకుండా మాకు దూరంగా ఉన్నటువంటి అమరావతిని చూపిస్తున్నాడు. గ్రాఫిక్స్ అది కూడా అమరావతికి మా గుడివాడకి ఏం సంబంధం? అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వాడు. ఈయన పట్టిసేమని నీళ్లు పెట్టాడు మోటార్లు పెట్టి. పోలవరాన్ని పర్మిషన్లు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు, దాన్ని మొదలెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం. అదేదో ఈయన దాన్ని కనిపెట్టినట్టు పోలవరాన్ని ఈయన డబ్బులతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులతో కడుతున్నట్టు ఇవన్నీ జనాన్ని తీసుకెళ్ళి బస్సులు పెట్టి చూపిస్తాం. ఇవన్నీ ఎవరికి తెలియని అంటే అందరికీ తెలిసినవి. ఆయనకి అల్జిమర్స్ జబ్బుతో బాధపడుతున్నాడు. ఆయన మతిమరుపు వచ్చింది. అది రాష్ట్ర ప్రజలందరికీ ఉందా, అందరం మర్చిపోతారు, నేనేం చెప్పినా అదే నిజం అనుకుంటారు అన్నటువంటి భ్రమలో చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అధికారంలోకి రావాలి, ఆయన కూడా చూద్దాము. రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా మన అందరినీ చూశాడు, ఆయన పరిపాలన బాగుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది రాజకీయ వారసత్వమా? నెహ్రూ గారి కుమారుడిగా మీరు బరిలో ఉన్నారా, లేక తెలుగు యువత అధ్యక్షుడిగా ఇండిపెండెంట్గా మీ అంతా మీరు బరిలో ఉన్నారా? ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి కుమారుడిగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకుంది. కేవలం అది ఒక్కటే కాకుండా ఈరోజు తెలుగు రాష్ట్రీయంగా పనిచేసి సమైక్యాంధ్ర ఉద్యమం చేసి ప్రతి ఒక్క ఉద్యమం చేసి ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలతో మమేకమై ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారు గుర్తించి ఈరోజు రాష్ట్రీయ అధ్యక్షుడిగా ఇచ్చారు. అదేవిధంగా గురువారం పోటీ చేయమని చెప్పడం జరిగింది. చంద్రబాబు పరిపాలన గురించి లేకపోతే ప్రభుత్వ తీరు గురించి మీరు చెప్పారు. ఇప్పటి వరకు బీజేపీతో మీరు అంటే కేంద్ర ప్రభుత్వంతో మీరు కుమ్మక్కయ్యారని, మోడీ సపోర్టుతోనే మీరు ఇదంతా చేస్తున్నారని, లోపాయకారి ఒప్పందాలని, మరోవైపు కేసీఆర్ జోక్యం కూడా దీంట్లో ఉందని తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి, మిగిలిన వాళ్ళు అందరూ ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎదరాల మీద బురదేసి ఆయన 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 బతకాలని అనుకుంటూ ఉంటాడు. పోయినసారి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీతో కలిసాము. మాతోనూ టీఆర్ఎస్తోనూ మాట్లాడుకుని సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించారని చెప్పారు. రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంటర్ అవ్వకుండా పీక మీద కాలేసి తొక్కి పెట్టినటువంటి వ్యక్తులు తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరిని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని మమ్మల్ని రాష్ట్రాన్ని విడగొడతా కేసీఆర్ జగన్తో ఒప్పందమైంది అని చెప్పినటువంటి చంద్రబాబు ఈయన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని 4 సంవత్సరాలు తిరిగేటప్పుడు సోనియా గాంధీనేమో పక్కన వేసుకుని రాహుల్ గాంధీని సంకన వేసుకుని వాళ్ళంత గొప్ప వ్యక్తులు లేరు, ఆ పార్టీకి అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి ఈయన సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నాడు. బీజేపీతో 4.5 సంవత్సరాలు అంటగాగింది చంద్రబాబు నాయుడు. బీజేపీ మోడీ బాబు జోడీ మేమిద్దరం కలిసి మొత్తం పగలదెత్తామని చెప్పింది ఆయన. ఈరోజు వ్యతిరేకతను ఎవరో ఒకరి మీద తొయ్యాలన్నటువంటి ఉద్దేశంతో మోడీని డిఫర్ అయ్యి మోడీకి జగన్మోహన్ రెడ్డికి రంకు కడతాడు. కేసీఆర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ ఇంటికి వచ్చి ఫెడరల్ ఫ్రంట్లో మీరు కూడా జాయిన్ అవ్వమని చెప్పి కేటీఆర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాడు. మా వాళ్ళందరితో మాట్లాడి నేను చెప్తాను అన్నాడు. మా వాళ్ళు రకరకాల అభిప్రాయాలు వద్దని కొంతమంది, కలుద్దామని కొంతమంది అని చెప్పారు. సరే ఈ అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి మనం కలవాల్సిన అవసరం లేదు, మనం ఫైట్ చేద్దాం, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చూద్దాం, మన రాష్ట్రానికి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని చెప్పి మేము ఫెడరల్ ఫ్రంట్లోనూ లేము, యూపీఏలో లేము, ఎన్డీఏలోనూ లేము.
మేము సోలోగా మాకు 25 సీట్లు గెలిపించమని మేము వెళ్తున్నాం. కాబట్టి బీజేపీతో అంట కాగాల్సిన అవసరం లేదు, కేసీఆర్ మద్దతు మాకు అవసరం లేదు, రాహుల్ గాంధీ మద్దతు అంతకన్నా అవసరం లేదు. మా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తాం. తప్పకుండా విజయం సాధిస్తున్నాం. ఈరోజు ఇది గురుగార తెలుగుదేశం పార్టీ కంచుకోత లాంటిది. ఏదైతే కంచుకోత ఉందో దాన్ని మళ్ళీ మేము నిలబడతాం. గురువారలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. ఈరోజు మహనీయులు ఎన్టీఆర్ కానీ, హరికృష్ణ గారు కానీ, రావి సోమేశ్వరరావు కానివ్వండి, పిన్ననే కోటేశ్వరరావు గారితో సంబంధం నియోజకవర్గం అండి. కానీ ఇంత మహనీయులు ఉన్న సంబంధం నియోజకవర్గం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈసారి గెలుస్తుంది. ఇప్పుడు పెద్ద ఏమీ నాకేమి ఎమ్మెల్యే పదవిని నేనేమి ఇప్పుడు వాడుకోలే. ఎందుకంటే నాకు ఎప్పుడు గన్మెన్ ఉన్నాడు. నేను ఆ ఎమ్మెల్యే హోదాలో నేను ఏ కార్యక్రమానికి వెళ్ళను. నేను మామూలుగా సామాన్య మానవుడుగానే జీవించాలనుకున్నా, అలాగే జీవిస్తున్నా. ఈరోజు ఎన్నికలు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి అవసరం ఈ రాష్ట్రానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవడానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా ఆయనకి సపోర్ట్గా ఉండాలని చెప్పి ప్రజలను కోరుతున్నా. తప్పకుండా వాళ్ళు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 100% గెలుస్తారు. కొరాల్ ఆయన ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఆయన అసలు ఏమీ చేయలేదు 15 సంవత్సరాలుగా. కాబట్టి ప్రజల గారు విసిగి చెంది ఏదైతే ఇక్కడ ఉన్న అభ్యర్థిని 3 సార్లు అవకాశం ఇస్తే 3 సార్లు ఏమీ చేయకుండా మమ్మల్ని పట్టించుకోకుండా అందుబాటులో ఉండకుండా ఉన్నారు అందరూ. సో వాళ్ళందరికి కూడా ఈరోజు మేము కొత్త హోప్ మేము చేసే అభివృద్ధి వివరించడం జరిగింది. ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, విజయవాడ గుడివాడ కనెక్టివిటీ రోడ్డు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, వాటర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, అదేవిధంగా బస్ స్టాండ్ ఆధునిక సదుపాయాలు చేస్తాం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజల గారు తప్పకుండా ఈరోజు మా మీద ఒక నమ్మకం ఉంది చేస్తామని చెప్పని. ఆ నమ్మకం బట్టి వాళ్ళ దగ్గర మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. దేవినేని నెహ్రూ గారు అబ్బాయి విజయవాడలో పార్లమెంటు పోటీ చేశాడు మొన్న ఎన్నికల్లో. అంటే వాళ్ళ సొంత స్థలం, అక్కడ డిపాజిట్లు పోయినాయి ఆయనకి. పార్లమెంటు పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. దేవినేని నెహ్రూ గారు 8 సార్లు పోటీ చేశాడు, 5 సార్లు గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు. మొన్న లాస్ట్ ఎలక్షన్లో అయితే నెహ్రూ గారికి 12,000 ఓట్లు వచ్చినాయి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. అంటే డిపాజిట్లు పోయినాయి ఆయనకి కూడా. వాళ్ళకి సొంత ప్రాంతంలోనే బలం లేక డిపాజిట్లు పోయినటువంటి పరిస్థితి వాళ్ళకుంటే వాళ్ళు గుడివాడ వచ్చి ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు ఒకటే కొడాలి నానిని ఓడించాలంటే ధనబలం ఉండాలి, ఓటుకు 5,000 10,000 ఇచ్చేటువంటి వ్యక్తులు కావాలి, అదేవిధంగా రౌడీజం గండబలం ఉన్న వాళ్ళు కావాలి. అందుకని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు. రాజకీయాల్లో ఒకరినొకరు ఓడించాలంటే ప్రజాబలం కావాలి, ధనబలం, కండబలం, గుండెబలం ఈ దేనికి పనికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేవినేని అవినాష్ అనేవాడు నేను క్యాండిడేట్గా లెక్క ఇట్లా. కాకపోతే తెలుగుదేశం పార్టీతో ఫైట్ చేస్తున్నా, అది రావి వెంకటేశ్వరరావు అవ్వచ్చు, దేవినేని అవినాష్ అవ్వచ్చు, లేదా మీరు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. నా ఫైట్ టీడీపీతో. టీడీపీకి ఇంటర్నల్ పెట్టినటువంటి పార్టీ, దానికి కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ఇంకా తెలుగుదేశం పార్టీతోనే ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఫైట్ చేస్తున్నాను. కానీ దేవినేని అవినాష్ లేకపోతే రావి వెంకటేశ్వరరావు, కన్నా వెంకటేశ్వరరావు అట్లా పేర్లు చూడండి, ఓన్లీ పార్టీతో ఫైట్ చేస్తాను. ఈసారి మొత్తం మీద మీకు ఎంత మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు? గత 3 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా అధిక మెజారిటీ వస్తుందని భావిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి 140 సీట్లు వస్తాయి. దాదాపుగా 10,000 ఇళ్ళు మేము కట్టించడం జరుగుతుంది ఓములూరు ప్రాంతంలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఇళ్ళు ప్రజానికానికి అందించే విధంగా మరిన్ని ఇళ్ళు కూడా ప్రతి మండలంలో కూడా మరిన్ని ఇళ్ళు కట్టే విధంగా కూడా ప్లాన్ చేస్తడం జరుగుతుంది. ఏది ప్రాబ్లం అయినా నేను రాకముందు జరిగింది, ఇప్పటి నుంచి నాది బాధ్యత. నేను అందరికీ చేసి చూపిస్తాం కదా నేను తీసుకుంటాను. అయితే ముందు మౌలిక సదుపాయాలు, రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, బస్ స్టాండ్స్ ఇలాంటివన్నీ కూడా నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గం మార్చిపోతాం. ఒక అభివృద్ధి అంటే ఈ విధంగా చేస్తానని చెప్పే విధంగా ఒక న్యూ గుడివాడగా తీసుకెళ్ళిపోతాం. ఈరోజు అవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు, ఏదో ఒకటి మాట్లాడాలి, చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని ఏదో ఒకటి అనాలి అని చెప్పని వాళ్ళు చేసే కార్యక్రమం అవన్నీ కానీ ప్రజలు నమ్మట్లా. ఈరోజు చంద్రబాబు గారు పడే కష్టం, లోకేష్ గారు పడే కష్టం అంతా కానీ జనాలు చూస్తున్నారు, కళ్ళెరితే చూస్తున్నారు. కాబట్టి అవన్నీ గారు ప్రజలు నమ్మట్లేదు, సహించరు, ఊరుకోరు. రేపు వైఎస్ఆర్సీపీకి తగిన బుద్ధి గారు చెప్తారు. తప్పకుండా 30,000 నుంచి 40,000 పైన మెజార్టీతో గెలవబోతుంది. అలా ఏమనుకోవట్లా, 2 నుంచి 3,000 అయితే పక్కాగా మెజార్టీ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ రావచ్చు. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.